భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో 50, 51, 52 శ్లోకాస్. ఎప్పుడైతే సమభావనతో సమత్వ బుద్ధినే ఆశ్రయించి నువ్వు చేసే కర్మలు చేసినప్పుడు నీకు ఎటువంటిది ఉండదు. అంటే ఏంటి? ఆ యోగ స్థితిలో స్థిరంగా ఉంటావు. సమభావనతో కర్మను చెయ్యాలి, వచ్చే ఫలితాన్ని కూడా సమభావనతోనే స్వీకరించాలి. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. బుద్ధియుక్తో అంటే బుద్ధి అన్నది ఎలా ఉండాలి? యుక్తో అంటే బుద్ధితో ఆచరించేది. ఏ బుద్ధి అంటే బుద్ధి అందరికీ ఉంటుంది. అయితే బుద్ధి ఎప్పుడైతే ధర్మపరమైన కర్మలు ఆచరిస్తున్నావో చెయ్యవలసిన విధానంగా సమత్వ బుద్ధితో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? జహాతీహ అంటే ఈ లోకం అందే నేను చేసే కర్మల రూపంలో నాకు ఏవైతే ఫలితాలు వస్తున్నాయో అవి కూడా ఈ జన్మలో ఇక్కడే త్యాజించే అవకాశం ఉన్నది. సమభావనతో నువ్వు ఆచరించి వచ్చే ఫలితాన్ని కూడా సమభావనతో నువ్వు స్వీకరిస్తే. అందుకే ఉభే సుకృతే దుష్కృతే. ఉభే అంటే రెండు రకాలుగా ఉన్నది. ఏంటవి? సుకృత దుష్కృతే అంటే కృత అంటే ఒక కర్మను చేశాము. ఎలా చేశావు? మంచి భావనతో చేస్తే సు, దుష్ట భావనతో చేస్తే దు. అంటే దుర్గుణాలతో కూడుకుని చేస్తే, అధర్మపరంగా చేస్తే దుష్కృతే. సుకృతే అంటే చేసిన కర్మకి ఫలితం రూపంలో పాపాలు రావచ్చు, పుణ్యం రావచ్చు. అయితే ఇవి కూడా నువ్వు ఇక్కడే ఈ జన్మలోనే త్యాజించుకునే అవకాశం ఉన్నది. ఎప్పుడు? తస్మాద్ యోగాయ యుజ్యస్వ. ఎందువలన ఇవి ఇక్కడే త్యాజించుకుంటావు? ఎప్పుడైతే నువ్వు చేసే కర్మని ఈ సమత్వ భావనన్న స్థితిలో ఉండి నువ్వు చేస్తున్నావో, ఆ చేసినప్పుడు ప్రయత్నపూర్వకంగా చేసేది కూడా సాధనగా చేస్తున్నావు. అంటే ప్రతిదాన్ని కూడా సమభావంతో స్వీకరించాలంటే యుద్ధం చేసేదానికే చెప్తున్నాడా అంటే లేదు. ఏ కర్మ చేసినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా అలా సమభావనతోనే ఉండాలి. పరిణామ రూపంలో ఏదొచ్చినా స్వీకరించాలి. మళ్ళీ ధర్మపరంగానే మన కర్తవ్యాన్ని మనం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు కర్మసు కౌశలం. నువ్వు చేసే కర్మ ఎలా ఉంటుంది? ఆ యోగ స్థితిలో నువ్వు చేరినప్పుడు సమత్వ రూపం అనే యోగంలో ఉంటావు కాబట్టి నువ్వు చేసే కర్మల వల్ల కలిగే ఆ బంధనాలు కూడా నువ్వు ఇక్కడే వదిలేస్తావు. నువ్వు దాన్ని ఏమి తీసుకుని వెళ్ళావు అంటే ఇంకో జన్మకి, ఈ జన్మలో చేసిన ఈ జన్మలోనే నువ్వు వదిలించుకునే అవకాశం ఉన్నది, ముక్తిని పొందే అవకాశం ఉన్నది. శ్లోకాకి యథాతథంగా మీనింగ్ తీసుకుంటే బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సమబుద్ధితో ఉన్నవాళ్ళు ఇక్కడ ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలు రెండిటినీ కూడా ఈ జన్మలోనే త్యాజించుకోవచ్చు. ఈ లోకంలోనే కర్మలకి ఫలితాల రూపంలో ఏ వచ్చినా వాళ్ళకి ఏవి అంటుకోవు. అందుకని అర్జున, ఆ సమత్వ బుద్ధి రూపమన్న యోగ స్థితిలో నువ్వు ఆశ్రయించు, దానికోసం సాధన చెయ్యి. ఇదే కర్మల్ని ఆచరించటానికి సరైన విధానము. ఇలా చేసినప్పుడు కర్మబంధాల రూపంలో ఏవైతే ఉంటాయో అవన్నిటి నుంచి నువ్వు విముక్తిని పొందొచ్చు. అంటే ఈ జన్మలోనే మళ్ళీ త్యాజించవచ్చు అంటే అర్థం ఏంటి అంటే జన్మ జన్మాంతరము అంటారు. ఈ జన్మ తీసుకుని మళ్ళీ ఇంకో జన్మ తీసుకునే లోపల ఈ జన్మలో ఏవైతే పాపపుణ్యాలు చేశానో ఫలితాలు ఏవైనప్పటికీ కూడా దాన్ని మళ్ళీ నేనే అనుభవించాలి. కానీ ఎప్పుడైతే సమభావనతో నేను చేయాల్సిన కర్మని నేను చేస్తున్నానో ఫలితాల మీద నాకు ఆసక్తి లేదు. ఫలితాల రూపంలో ఏదైనా సరే దాన్ని కూడా నేను సమభావంతోనే స్వీకరిస్తున్నాను. అప్పుడు ఈ బంధనాల నుంచి నాకు దూరం అయిపోతూ ఉంటాను. అంటే బంధనాలు నన్నేవి అంటుకోవు. పాపాలు కానీ పుణ్యాలు కానీ ఇక్కడ ఏది చేసినా సరే ఈ సమభావ స్థితి యోగంలో ఉండి నేను చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈ జన్మవి ఈ జన్మకే అన్నట్టుగా నాకు ముక్తి వస్తుంది. మళ్ళీ ఫ్రెష్గా అనమాట, ఇంకొకటి అన్నట్టుగా ఇంకో జన్మ వచ్చి ఈ పాప పుణ్యాలు ఏవి నేను క్యారీ ఫార్వర్డ్ చేయను. ఇప్పుడే ఈ సాధన అన్నది నేను అలా చేసి ఈ జన్మలో ఉన్నప్పుడు ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు అది ఇంకా ఉద్ధరింపబడేలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ పాప పుణ్యాల రూపంలో నేను అక్కడికి తీసుకెళ్ళట్లేదు. పైగా పాపాలు చేయాల్సినట్టు కూడా నా బుద్ధి ఉండదు కాబట్టి పుణ్యప్రదంగానే నడుచుకుంటాను. పైగా పుణ్యాలని పాపాలు కానీ దేని మీద ఆసక్తి కూడా ఉండకుండా ఉంటాను. అందుకని ముక్తి అన్నది లభిస్తుంది.
ఏ కర్మ చేసినా అంటే యుద్ధం చేసేటప్పుడే ఇలా యుద్ధం చెయ్యని చెప్పట్లేదు. ఎప్పుడు నిత్యము నిరంతరము కూడా సమభావంతో స్వీకరించటం, సమభావనతోనే ఆచరించటం అన్నది జరగాలి. అలా ఉన్నప్పుడు పునర్జన్మ ఉన్న ఫలితాల రూపంలో ఇవేవి కూడా నీకు అక్కడికి తీసుకెళ్ళవు. నిస్వార్థ భావంతో చెయ్యాలి. ఏ కర్మ చేసినా సరే లోకానికి అంటే నా స్వార్థంతో నా కోసమని కాకుండా నిస్వార్థంగా లోకహితార్థము అంటే లోకాలకి అందరికీ కూడా మంచి చేసే కర్మలే. ఈ అర్థం అందరికీ కూడా మంచి జరగాలంటే తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవరికైనా హాని చేసేలాగా మనం అటువంటి తలంచకూడదు, అటువంటి కూడా చెయ్యకూడదు. ఇలా సమస్త కర్మల రూపంలో నువ్వు ఎప్పుడైతే సమభావంతో చేస్తున్నావో పాపపుణ్యాలన్నీ కూడా ఇక్కడే త్యాజించబడతాయి. ఇవేవి నీతో పాటు రావు. ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్తున్నానంటే లగేజ్ లాగా నేను తీసుకెళ్తాను నా అవసరమైన వస్తువులు. అలాగే ఈ జన్మలో చేసినవన్నీ కూడా మళ్ళీ వాసనల రూపంలో నాకు వచ్చే జన్మకు వస్తాయి. నాకు తెలియకుండానే ఇప్పుడు ఈ జన్మలో నేను కొన్ని పాపాలు కొన్ని వాటికి అలవాటు పడిపోయి ఉన్నాను. ఇవే మళ్ళీ వాసనల రూపంలో ఉంటాయి కాబట్టి ఇంకో జన్మ తీసుకున్నప్పుడు కూడా ఈ వాసనల ప్రభావం వల్ల కూడా మళ్ళీ అటువంటి కర్మలే అప్పుడు కూడా ఆచరిస్తాను. ఇప్పుడు ఎప్పుడైతే సమభావంతో ఉండి ఇట్లా కోరికలన్నీ వదిలేసి ఉన్నానో, నిస్వార్థంగా ఉండటం చేతనైంది, లోకానికి హితం చేసే కర్మలు చెయ్యటం చేతనైంది, అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ కూడా కర్మల రూపంలోనే అన్ని త్యాగం చేసేస్తున్నాను కాబట్టి ఫలితాల మీద ఆసక్తి కూడా వదిలేశాను. పైగా పుణ్యప్రదమైన కర్మలే చేస్తూ ఉంటాను. శాస్త్రంలో చెప్పబడినయే కర్మలు చేస్తూ ఉంటాను. అప్పుడు ఇవేవి నాకు అంటే ఈ వాసనలు కూడా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు చెడ్డ వాసనలు తీసుకెళ్ళలేదంటే పర్వాలేదు, మంచి వాసనలు కూడా తీసుకెళ్ళలేదంటే మళ్ళీ నేను మంచి కర్మలు చేస్తానా లేదో వచ్చే జన్మలో అంటే ఈ ప్రభావం నువ్వు వాసనలు తీసుకెళ్ళకపోయినా నిన్ను మంచే చెయ్యనిస్తూ ఉంటుంది. కొన్ని సాధనల రూపంలో ఇక్కడ నువ్వు సిద్ధి పొందే స్థితికి వెళ్ళావు కాబట్టి, ఆ యోగ స్థితిలో ఉన్నావు కాబట్టి, అందుకని ఎప్పుడైనా సరే సమబుద్ధితో ఉన్నవాడు జీవితాన్నించి జీవన్ముక్తుడు అవుతాడు. అందుకని అర్జున, ఈ విధంగా నువ్వే జీవన్ముక్తుడు అవ్వాలి అంటే ఈ భావనతో నీ కర్మని నువ్వు ఆచరించు. కర్మలు సహజంగానే మనుష్యులు బంధుల్లో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ బంధాల నుంచి విడబడాలంటే ఈ భావనతో నువ్వు చేసినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి కర్మను చేసినా సరే నువ్వు చాలా తేలిగ్గా ముక్తిని పొందుతావు. సమత్వ యోగం, అన్ని సమానంగా తీసుకోవటం, ఇది చాలా ఉత్తమమైన మార్గం. అన్ని మార్గాల్లో కూడా సమబుద్ధితో ఎప్పుడైతే కర్మల్ని ఆచరిస్తున్నావో బంధనాలన్నిటి నుంచి కూడా నువ్వు చాలా తేలికగా విడబడిపోతావు. సిద్ధి పొందే అవస్థలో నువ్వు పూర్ణ స్థితిని కూడా కలిగి ఉండగలవు. 52nd శ్లోక. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యాక్తా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చంత్యా నామయం. కర్మజం అంటే ఈ కర్మల వల్ల ఆర్జించినది, అది పాపం కావచ్చు పుణ్యం కావచ్చు. బుద్ధియుక్త అంటే ఈ కర్మల వల్ల మనం ఏదైతే సంపాదించుకున్నామో అది బుద్ధి అన్నది సమత్వ బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకేమవుతుంది? హీ ఫలం త్యాక్త్వా, వాళ్ళకి ఈ సమత్వ బుద్ధి కలగటం వల్ల ఏమవుతుంది? త్యాజించటం అర్థమవుతుంది. త్యాజించగలుగుతా చాలా సునాయాసంగా. మనీషిణః అంటే మనుష్యులు జ్ఞానులవుతారు. మనీషిణః అంటే మనుష్యులందరూ ఎలా ఉంటారు అంటే అజ్ఞానంతో ఉంటారు. అందులో ఉత్తమగా ఉన్నవాడు ఎవరు అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, ఆ జ్ఞానం కోసమే కృషి చేసి జ్ఞానంలోనే లీనమైపోయి ఉండగలుగుతాడు కాబట్టి అందుకే మనీషిణః. ఇలా స్థితికి చేరిన తర్వాత జన్మబంధ వినుర్ముక్తాః, పైగా జన్మలు ఎలా అయితే ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ అన్నది తీసుకుంటూ ఉంటావో ఈ జన్మ రూపాలలో కలిగిన బంధనాల్ని కూడా చాలా తేలికగా నువ్వు ముక్తిని పొందగలవు. పదం గచ్చంత్యానాయమం అంటే అది నిన్ను ఏ పదానికి తీసుకెళ్తుందంటే ఇలా ఎప్పుడైతే నువ్వు ముక్తిని పొందుతున్నావో అది నీకు ఉన్నతమైన పరమ పదాన్ని నీకు పొందేలాగా, ఈ వికారాలన్నీ తొలగించబడేలాగా. పరమపదం అన్నది పరమాత్మ. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? ఒక ఆకారం లేనివాడు, గుణాలకి అతీతంగా ఉన్నాడు, సర్వం వ్యాపించి ఉన్నాడు, వికారాలకు లేనివాడు, మాయనే తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. మాయా మోహాలకు కూడా చాలా తేలికగా నువ్వు దాటగలవు. అప్పుడు నీకు ఆ సన్నిధి పొందేలాగా యోగ్యత వస్తుంది. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యాక్తా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చంత్యానామయం.
సమబుద్ధితో ఉన్నవాళ్ళు జ్ఞానులు వాళ్ళు చేసిన కర్మఫలాన్ని కూడా త్యాజించేస్తారు కాబట్టి జనన మరణాల రూపంలో వచ్చిన బంధనాల నుంచి కూడా వాళ్ళు విముక్తి కలుగుతుంది. అంతేకాదు వాళ్ళు నిర్వికారమైన పరమ పదాన్ని, ఏదైతే ఆకారం లేని పరమాత్మ అంతా వ్యాపించి ఉన్నాడో ఆ పరమ పదాన్ని కూడా వాళ్ళు పొందగలరు జ్ఞానము ద్వారానే, భక్తి శ్రద్ధలతోనే. సమబుద్ధితో చెయ్యటం వేరు. ఇలా చేస్తే మళ్ళీ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది. విముక్తి కలగటమే కాకుండా బంధనాలు ఉండవు. ఇక్కడ చేసిన పాప పుణ్యాలన్నీ తొలగిపోతున్నాయి. అసలు నీకు పాపాలు కానీ పుణ్యాలు కావి ఏ వాసనలు ఇంకో జన్మకి వెళ్ళవు. పైగా పరమ పదాన్ని చేరేలాగా నువ్వు తరించిపోతావు. ఎందుకు పరమపదాన్ని బుద్ధియుక్త బుద్ధి అన్నది అక్కడ చెప్పి ఇక్కడ అంటే ఏదైనా సరే బుద్ధి అంటే నీ ఇంద్రియాల్ని నిగ్రహం చేసుకోవటం తెలియాలి. ఆ సమత్వ బుద్ధి అన్నది నిత్యము నిరంతరము ఏది జరిగినా ప్రతి దాంట్లో కూడా సమభావనతోనే ఉండాలి. ఇవి చిన్నవి కదా పర్వాలేదు, అవి పెద్దవి కదా వాటికి సమబుద్ధి తీసుకోవచ్చని ఇలా డిఫరెన్షియేట్ చేయటానికి కుదరదు. నిత్యము నిరంతరం ఆ సమ అంటే అన్నీ కూడా సమానంగా తీసుకునేలాగా ఆ బుద్ధి అన్నది. పైగా ఇవన్నీ కూడా ధర్మపరంగా, ధర్మం అధర్మం కూడా సమానం అంటే కుదరదు మళ్ళీ ఇక్కడ. అందుకనే ధర్మపరమైన విషయాలు చెయ్యమనిన పనులు అవన్నీ చేసే విధానంలో కూడా సమభావ స్థితిలో కలిగి ఉన్నవాడే ఆ యోగ స్థితికి చేరుకుంటాడు. పరమపదాన్ని ఆయన పొందుతాడంటే బుద్ధి అందరికీ ఉంటుంది, కానీ ఆ బుద్ధిని దుర్వినియోగం కాకుండా దానివల్ల ఉపయోగం అంటే అందరికీ ఉపయోగపడేలాగా నేను దాన్ని చేసినప్పుడు మానవ జన్మ అన్నది సఫలం అవుతుంది అంటారు. నిజానికి బుద్ధిమంతులు జ్ఞానులు వీళ్ళందరూ కూడా ముక్తి ద్వారానే ఈ మానవ శరీరాన్ని భోగాల్ని కూడా మునిగిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే బుద్ధి ఉన్నదాన్ని కూడా పాడు చేసుకుంటాం. ఎందుకు? ఈ భోగాలే మనకి ప్రాపంచిక విషయాలే చాలా పరమపదం అన్న భావనలో ఉంటాం. ఇది లేకపోతే ఎలాగా, ఇది ఉండకపోతే ఎలాగా, ఇవి అనుభవించకపోతే ఎలాగా, ఇప్పుడు తినకపోతే ఎలాగా, ఎప్పుడు నీవన్నీ అనుభవిస్తాను అనుకుంటాం. ఈ ఎప్పుడు అనేది ఎన్ని జన్మలైనా ఇంకా ఇంకా కావాలన్నట్టే ఉంటుంది, కానీ వాటి నుంచి మనము బయటపడలేము. అందుకే బుద్ధియుక్తులైన వారు సాధన ద్వారానే దాన్ని సాధించుకున్నారు. వాళ్ళకి కూడా తేలిగ్గా ఏమి రాలేదు. కాకపోతే వాళ్ళకి కొంచెం నెలల్లో సిద్ధించిందేమో, నాకు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. సమత్వ యోగ స్థితి ప్రభావంతో ఈ జన్మాంతరం ముందు కూడా అంటే ఈ జన్మలో చేసుకున్న పుణ్యాలు కానీ పాపాలు కానీ ఏవన్నా సరే ఇంకో జన్మకి వెళ్లకుండా ఆ ఇంకో జన్మ కూడా నేను మళ్ళీ పరమపదాన్ని పొందే స్థితికి నన్ను తీసుకెళ్లేలాగా అటువంటి జన్మ నాకు లభిస్తుంది. ఫలితాలతో సంబంధం లేకుండా ఫలితాల రూపంలో మనకి ఈ కాలచక్రంలో శాశ్వతంగా ముక్తి లభిస్తుంది. అంటే ఆ చక్రంలోనే పడకుండా ఇంకో జన్మ తీసుకోకుండా పరమాత్మలో ఐక్యమైపోయినట్టుగా ఇలా కర్మల్ని త్యాజిస్తూ ఈ బంధనాల నుంచి విముక్తి పొందటం పదాన్ని పొందటానికి త్రిగుణాలే ఆకార రూపంలో ఉన్న ఈ సంసారిక పదార్థాలన్నీ కూడా నువ్వు త్యాజించాలి. ఆసక్తి లేకుండా ఉండాలి. ఆసక్తి లేకుండా ఉండగలగటం అన్నది నిజంగా అంత తేలికైన పని అంటే పునర్జన్మ తర్వాత సంగతి. కనీసం నాకు రేపు రోజన్నా సరే మనశ్శాంతిగా ఉండాలంటే ఇటువంటి కోరికలు లేకుండా ఉండగలగటమే సుఖము. లేకపోతే నా కోరిక తగ్గట్టుగా కర్మలు జరగట్లేదని మళ్ళీ నాకు బాధ పెరిగిపోతూ ఉంటుంది. నన్ను వెళ్ళినప్పుడు ఒకళ్ళు మర్యాదపూర్వకంగా నన్ను మాట్లాడలేదు, నాతో పలకరించలేదు, నాకు గౌరవం ఇవ్వలేదంటేనే నాకు కొండంత బాధ వచ్చేస్తుంటుంది. అసలు నీకు ఒకళ్ళు మర్యాద ఇస్తే అంత ఇవ్వకపోతే అంత, అది ఎక్కడన్నా ఏమన్నా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేదా? లేదు. అయినా ఇవన్నీ మనకెందుకు? ఎంత మర్యాద ఇచ్చేస్తే నా పొట్టలో ఆకలి తీరిపోతుందా? లేదా? ఆకలి వేసినప్పుడు ఆ అన్నం తింటేనే తీరుతుంది. వాళ్ళు మర్యాద ఇచ్చారని కడుపు నిండిపోతుందా? లేదు. సో ఇటువంటివన్నీ కూడా మనం త్యాజించటం నేర్చుకోవాలి. మనం ఎంత కుదిరితే అంత నలుగురిని సమభావంతో చూడటము, ప్రతి కర్మ యందు సమభావనతో తీసుకోవటము. ఆ పరమాత్మ కన్నా భిన్నంగా అతీతంగా ఎక్కడా ఏదీ లేదు. పరమాత్మే అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వదా అన్ని వేళలా ఉన్నాడు. పరమాత్మకి అతీతమైనది ఏదీ లేదు. ఆ పరమపదాన్ని నేను చేరాలంటే ప్రతి దాని యందు కూడా పరమాత్మని దర్శించుకునే స్థితికి నేను చేరాలి. జ్ఞానంతో ఉండాలి, విచక్షణ అన్నది ఉండాలి. పరమపదము పొందిన వాళ్ళకి ఈ లోకంలోకి మళ్ళీ రారు అని కూడా అంటారు. ఆ సచ్చిదానంద ఘన నిర్గుణ అంటే పరమాత్మను ఎప్పుడు ఎక్కడ చూసినా సరే నిర్గుణ అంటే గుణాలకు అతీతంగా. ఏవైతే 3 గుణాలు ఉన్నాయో రాజస తామస సాత్విక. అలాగే నిరాకార అంటే ఆకారానికి పరిమితైన వాడు కాదు. నేను ఈ ఆకారానికి పరిమితం, కానీ పరమాత్మ అంతా వ్యాపించి ఉన్నాడంటే
ఇక్కడ మొదలైంది ఇక్కడ అంతమైందని చెప్పటానికి వీలు లేనంత ఉన్నాడు. ఒక ఆకారంతో కూడా ఆయనకి సంబంధం లేదు. కానీ నేను అంతకు మించి చూడలేను కాబట్టి ఇటువంటి రూపాల్లో ఆకారంలో మనకొచ్చి ఆ దర్శన భాగ్యాన్ని కూడా ఆయనే ప్రసాదించాడు. అందుకే దాన్ని మనం చూడగలుగుతున్నాము. ఆ గతిని పొందాలంటే అమృత తత్వమైన దాన్ని సాధించుకోవాలన్నా సరే, పరంధామాన్ని పొందాలన్నా సరే దానికి నీ కర్మలే ఆధారము. ఆ కర్మలు ఎలా అయితే ఇలాంటి భేదభావాలు లేకుండా సాధకుడు విశ్వాసంతో చేస్తుంటాడో అప్పుడే దాన్ని ఛేదించగలడు, సాధించుకోగలడు. 52nd శ్లోక. యథా తే మోహకలిలం బుద్ధిర్వ్యాతీతరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యథా తే మహాకలిలం అంటే ఎప్పుడైతే ఇలాంటి బుద్ధితో మోహాల్ని ఈ ఊబిలోంచి బయటపడుతూ ఉంటాడో, కలీలం అంటే ఇలా అన్ని కలుషితాలు, ఆ మోహాలు కలుషితాల్లోంచి ఎప్పుడైతే నీ బుద్ధి అన్నది బయటపడుతుందో, బుద్ధిర్వ్యతితరిష్యతి బయటపడినప్పుడు నీ బుద్ధి ఏం చేస్తుంది, నీకు పూర్తిగా బయటపడేలాగా చేస్తుంది. అంటే మోహాలకి మాయకి అంటే బంధాల నుంచి విముక్తి పడినప్పుడు ఆటోమేటిక్గా ఆ మోహాల నుంచి కూడా నువ్వు విముక్తి పొందగలవు. బంధనాలు ఉన్నంతసేపు ఆ మోహాలు రాగాల్ని ద్వేషాల్ని మనకి కలిగేలాగా చేస్తాయి. అందుకు నీ బుద్ధి వ్యతితరిష్యతి పూర్తిగా బయట పడిపోతే గనక తదా గంతాసి నిర్వేదం అప్పుడే ఈ పొందగలవు, ఆ స్థితిని నువ్వు పరంధామాన్ని పొందగలవు. గంతాసి అంటే దాన్ని పొందగలవు. నిర్వేదం అంటే వైరాగ్యం కలుగుతుంది. రాగం లేకపోతే వైరాగ్యం, అంతేగాని ఉన్న వాళ్ళందరినీ నేను ఎక్కడికి వెళ్ళిపోయి హిమాలయాలో ఒంటరిగా ఉన్నా నాకు వైరాగ్యం వచ్చిందంటే దాన్ని వైరాగ్యం అనరు. ఎందుకు? అన్నిటికీ దూరంగా పారిపోయాం. పారిపోకుండా ఇక్కడే ఉండి వైరాగ్యాన్ని తెచ్చుకుంటే అది వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఇక్కడే ఉంటావు కానీ నీ లిమిటేషన్స్ నీకు తెలుసు. ఎందుకు? ఈ బంధనాలన్నవి నన్ను కాళ్ళకి చక్రాల్లాగా కట్టుకుని నాకు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండేలాగా చెయ్యకుండా ఈ వాసనలు నేను ముందుకు తీసుకెళ్ళకూడదంటే సమభావంతో తీసుకోవాలి. కర్మలు కూడా నేను ఆచరించాలి, ఆచరించాల్సిన విధానంగానే ఆచరించాలి. కానీ ప్రతిదాని యందు కూడా సమభావన తీసుకోవాలి. ఇలా ఆ స్థితిలో ఉండి నేను చేసినప్పుడు ఈ కర్మలు, ఈ బంధనాలు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మోహాలకి మాయలకి కూడా నేను అతీతంగా ఉండగలను. అందుకే నిర్వేదం వైరాగ్యం వస్తుంది. శ్రోతవ్యస్య అలాగే వీటిని అన్నిటినీ కూడా ఎప్పుడైతే అంటే ఇహపర లోకాలకు కూడా అది నీకు గమ్యాన్ని చేర్చేలాగా అవుతుంది. అంటే ఇక్కడ వైరాగ్యాన్ని పొందినప్పుడు నీకు అవి ఏమవుతాయి, దీనికి సంబంధించిన సమస్త భోగాల నుంచి కూడా నువ్వు తేలికగా విడబడతావు. శ్లోకానికి యథాతథంగా మీనింగ్ తీసుకుంటే, యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహాల నుంచి ఊబి నుంచి ఎవరైతే పూర్తిగా బయటపడిపోతారో అప్పుడే ఇహపర లోకాలకి సంబంధించిన సమస్త భోగాల నుంచి కూడా వైరాగ్యం పొందగలవు. వైరాగ్యం పొందటం అంత తేలికైన విషయం కాదు. కానీ దాన్ని పొందాలంటే కూడా సాధన ఉండాలి కదా. నాకు ఇప్పుడు కావాలి అంటే నేను ఏదో స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నట్టు రాదు. అది నువ్వు సాధించుకోవాలంటే సాధన ప్రాక్టీసెస్ నువ్వు కొన్ని చేస్తేనే అది నీకు సిద్ధిస్తుంది. సిద్ధించాక కూడా అది నువ్వు నిలబెట్టుకోవాలంటే అదే సాధన నిత్యము నిరంతరము చేస్తూనే ఉండాలి. మన వాళ్ళని కానీ బంధువులు కానీ వీళ్ళతో ఎక్కడ ఏది ఆశించకుండా ఆ స్నేహాల ప్రభావం కూడా మన మీద పడకుండా, అంటే హృదయం అన్నది ఎప్పుడూ కూడా నిష్కామంగానే ఉండాలి. అది ఎప్పుడు మోహాలు పుట్టకుండా ఉన్న మోహాలు తొలగించేలాగా ఉండాలి. అలా ఉండగలిగితే ఈ మోహాల ఊబిలోంచి బయటపడగలవు. అందుకని ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు ఆధారం చేసుకుని నీ కర్మని నువ్వు కర్తవ్యంగా భావించి అవి ఆచరిస్తున్నావు, పైగా సమభావంతో అన్నీ తీసుకుని పరిణామాల రూపంలో వచ్చిన సమభావంతోనే తీసుకుంటావు. అలా ఉండి చేస్తేనే ఈ ఊబిలోంచి చాలా తేలికగా బయటపడతావు. జన్మబంధాల నుంచి విముక్తి పొందుతావు, పరమపదానికి చేరుకుంటావు. ఇలాగే ఈ ఊబిలోంచి మాయా మోహాల ఊబిలోంచి కూడా బయటపడతావు. పైగా బుద్ధి అన్నది నిజంగా మనకి ఏదైనా కావాలన్నప్పుడు, కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా భలే చేసేసుకుంటాం. వేరే మనకి చెయ్యాలని కోరిక లేనప్పుడు ఆ పనులు మనం సరిగ్గా చెయ్యం. ఇవి చేసి అవి చెయ్యలేకపోతున్నావు, ఎందుకు చేయలేకపోతావు, ఎందుకంటే నా కోరిక దీని ముందు ఉంది కాబట్టి ఇది చేస్తున్నాను, దాని మీద లేదు కాబట్టి నేను చెయ్యట్లేదు. కానీ బుద్ధి ఎప్పుడైతే నిశ్చయాత్మకంగా, అంటే ఇది చెయ్యాలని నిశ్చయాన్ని నువ్వు తీసుకున్నావో నీ శక్తిని నశింప చెయ్యకుండా బుద్ధి అన్నది మంచిగా చేసేలాగా చేస్తుంది. ఇలా నేను కోరుకున్న వాటిని పోయేటట్లు, అంటే
నాకు నేనుగా అనుకోవాలి. ఈ మాయామోహాల నుంచి నేను అతీతంగా ఉండగలగాలి. అప్పుడు నా బుద్ధి కూడా దానికి తగ్గట్టుగా నాకు శత్రువులా కాకుండా నాకు మిత్రుల్లాగా ఉండి నేను ఇవన్నీ దాటేలాగా, ఆ ఊబిలోంచి కూరుకోకుండా మంచిగా బయటపడేలాగా. పైగా దీనికి ఉపాయం ఏమున్నది? సత్సంగత్వం అంటారు. అంటే నాకు స్వతహాగా మంచి కర్మలు చెయ్యాలని ఉన్నా సరే నేను అన్ని చేయలేకపోవచ్చు. కానీ ఇటువంటి ఎవరైతే ఎక్కువగా చేస్తున్నారో వాళ్ళకి దగ్గరగా ఉండటం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం, నాకున్న అవలక్షణాన్ని ఎలా తొలగించుకోవాలో కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రయత్నపూర్వకంగా నేర్చుకుని నేను సాధన చేయాలి. అందుకని సత్సంగత్వం. నేను ఆచరించేదే కొంచెం, దానికి తగ్గట్టుగా నేను సహవాసం చేసేవాడు వాడు అంత కూడా ఆచరించినప్పుడు ఏమవుతుంది? నా ప్రభావం వాడి మీద ఎంత పడుతుందో కానీ వాడి ప్రభావం నా మీద ఎక్కువ పడి నేనేం చేస్తాను? ఈ చేసేది కూడా మళ్ళీ మానేస్తూ ఉంటాను. ఉద్ధరించడం తర్వాత సంగతి ఇంకా అధోగతి పాలయ్యేలాగా చేస్తాను. అందుకని నిత్యానిత్యములు అంటే ఎప్పుడు ఏది చెయ్యాలని, కర్తవ్య అకర్తవ్యం, చెయ్యవలసినవి చెయ్యకూడని అన్న నిశ్చయించుకునే బుద్ధి స్థిరంగా ఉంటుంది. మమత, ఆసక్తి కానీ కోరికలు కానీ అన్నీ త్యాజించి ఏదైనా సరే భగవంతుడికి అర్పణ భావంతో చేసే కర్మ కూడా నిష్కామ భావంతో కర్మల్ని ఆచరించడం ద్వారా ఇవన్నీ మనకు చాలా తేలిగ్గా విడబడతాము. అందుకే చూసినట్టువి వినినట్టువి అన్నీ మన మీద ప్రభావం చూపించకుండా, చూసేవి నేను వినేవి ఆచరించేవి అన్నీ కూడా ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ భోగ ఐశ్వర్యాలు ఇస్తాయని కాకుండా, ఆ భోగమని కూడా శాశ్వతమైనది, ఆనందమే శాశ్వతము. అటువంటివి నాకు చేరాలి అంటే నేను కృషి చెయ్యాలి. అందుకని కృషి చేసేటప్పుడు నా మనసు ఎప్పుడైతే ఇటువంటి వాటి మీద ఉందో, నేను వినేయి చూసేవి కూడా నేను ఈ ధర్మాన్ని ఇంకా బాగా ఆచరించేలాగా ఉన్నవే నేను చేస్తూ ఉంటాను. అటువంటి మీదే నా దృష్టి వెళ్ళేలాగా చేస్తాను. ఈ ఏదో వ్రతం చేస్తున్నాడు మధ్యలో ఒక డీజే సాంగ్ వచ్చిందని ఆ డీజే సాంగ్కి నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి నేను చేసేయాల్సిన మళ్ళీ వదిలేసి నేను కూడా దానిలో వెళ్ళి ఎంజాయ్ చేస్తాను అంటే నీ బుద్ధి ఇక్కడ స్థిరంగా లేదు కాబట్టి. నా బుద్ధి ఇక్కడ స్థిరంగా ఉన్నప్పుడు నేనేం చేస్తాను? ధ్యాస దాని మీద వెళ్లకుండా నేను చేసే దాని మీదే పెట్టుకుంటూ ఉంటాను. అందుకని ఈ ఇంద్రియాలు అన్నవి చాలా ముఖ్యమైనవి. నేను అధోగతి పాలు చెయ్యగలవు, సద్గతి పాలు కూడా చెయ్యగలవు. కానీ దానికి ఆధారమైన నా మనస్సు, నా బుద్ధి, అవి రెండు నా వశంలో ఉండాలి. అప్పుడు ఇంద్రియాలు కూడా నా వశంలోకి వచ్చేస్తాయి. అందుకని దుఃఖాలకి కారణం కాకుండా సుఖాలకి కారణము అయ్యేలాగా ఈ భోగాలన్నవి శాశ్వతం కాదు, అనిత్యము అని ఎవరైతే సత్యాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆచరణలో పెట్టి ఆసక్తిని పూర్తిగా వదిలేసిన వాళ్ళకే వైరాగ్యాన్ని పొందగలరు. మోహాల ఊబిలోంచి కూడా చాలా తేలికగా బుద్ధిపూర్వకంగా స్వాభావిక స్థితికి చేరుకుని, అంటే ఈ స్వాభావిక స్థితి ఎక్కడి నుంచి పుట్టినప్పుడు అందరూ ఒకేలాగా ఉన్నారు కానీ మనం పెరిగిన వాతావరణం మనల్ని ఎలా పెంచారో, పైగా మన బుద్ధి దేన్నైతే ఆశ్రయించి ఉన్నదో పూర్వజన్మ వాసనలు కొద్దీ మనము ఆ స్వాభావిక లక్షణాలు వదిలేసుకుని అక్కడికి లేని అన్ని కోరికల కోసం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఊబిల్లోంచి బయటపడిపోయి అన్ని సమభావంతో తీసుకుని అన్నీ చేసినప్పుడు ఆ స్థితికి నువ్వు చేరిపోతావు. అప్పుడు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ సంబంధించిన ప్రతిదీ కూడా ఈ పదార్థాల మీద కూడా వైరాగ్యం అనేది నీకు చాలా తేలికగా కడిగి ఎప్పుడు కూడా పరమాత్మ మీద ధ్యాస నిలకడగా ఉంటుంది. నాకు బాధ వస్తే పరమాత్మ అని కాదు, నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నిత్యము నిరంతరం పరమాత్మ స్మరణే అన్నది నాకు ఉంటూ ఉంటుంది. దీంతో భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో 50, 51, 52 శ్లోకాస్ సంపూర్ణం.